గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ మేయర్ పీఠం గులాబీదే, తొలిసారి ఇద్దరు మహిళల సారథ్యం. భాగ్యనగర వైభవాన్ని మరింత పెంచాలి, టీఆర్ఎస్ కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్. విశాఖలో ప్రజలకు కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో వైసీపీ పాత్ర ఉందన్న ఎమ్మెల్సీ బుద్దా. ఏపీలో మొదటి దశ ఎన్నికల్లో వైసీపీ సత్తా, తాడేపల్లి వైసీపీ కార్యాలయం వద్ద సంబరాలు. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా నామినేషన్లు జరుగుతున్నాయి. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన తిరుపతి అర్బన్ ఎస్పీ. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ లో అందరినీ ఆదరించే ప్రేమగల నగరమని, నిజమైన విశ్వనగరమని సీఎం కేసీఆర్ తెలిపారు. నగరంలో సింత్ కాలనీ ఉంది, గుజరాతీ గల్లీ ఉంది, పార్సీగుట్ట ఉంది, బెంగాలీలు, మలయాళీలు, మార్వాడీలు, కాయస్థులు ఉన్నారు. ఇలా విభిన్న ప్రాంతాలు, మతాలు, సంస్కృతుల వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ ఓ మినీ ఇండియా అని పేర్కొన్నారు. ఇంతటి గొప్ప నగరం భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లపైనే ఉన్నదని, దాని భావాన్ని మరింతగా పెంచాలని కేసీఆర్ టీఆర్ఎస్ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం జీహెచ్ఎంసీ కార్యాలయంలో కొలువుదీరింది. టీఆర్ఎస్ వరుసగా రెండోసారి బాల్దియా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ కార్పొరేటర్లు గద్వాల విజయలక్ష్మి, మోతే శ్రీలత శోభన్ రెడ్డి మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని అభినందించిన కేసీఆర్ విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్న హైదరాబాద్ నగర వైభవాన్ని మరింత పెంచేలా కృషి చేయాలని సూచించారు. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం పాపన్నపేట మండలం నాగసాన్పల్లి గ్రామంలో వనదుర్గ భవానీ దేవస్థానం అమావాస్య సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. జాతరను పండుగను జరుపుకుంటున్న మా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణలో చాలా ప్రాశస్త్యం చెందింది మాఘమాస. మాఘమాసకి చాలా చోట్ల ఎక్కడైతే శివాలయాలు ఉంటాయో అక్కడ చాలా చోట్ల కూడా జాతర జరుగుతుంది. బండ్లు తిరగడము ఆనవాయితీగా వస్తున్నదే. మరి చాలా తెలంగాణలోకి ఈ పండుగ ఎక్కువ చేస్తుంటారు. మాఘమాస అంటేనే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఏడుపాయల్లో కూడా ఈ శివరాత్రి సందర్భంగా ముందుగా వచ్చే అమావాస్య, శివరాత్రి కంటే ముందుగా వచ్చే అమావాస్య మాఘమాసకు చాలా పెద్ద జాతర జరుగుతుంది. ముఖ్యంగా నదీ స్నానాలు చేయడం అనేది దీని యొక్క ప్రాశస్తము. మరి మంజీరా నది ఇక్కడ ప్రవహిస్తుంది కాబట్టి చాలామంది భక్తులు కూడా ఈ ఏడుపాయల దగ్గరికి వచ్చి అమ్మవారిని నదీ స్నానం చేసి అమ్మవారిని దర్శించుకుంటూ మరి భక్తులందరూ తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు మరి మాఘమాస జాతరని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో శివరాత్రి కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ కావాల్సిన సదుపాయాలు కల్పించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శివరాత్రి ఘనంగా జరుగుతుంది కాబట్టి ఆ ఘనమైన శివరాత్రిని జరుపుకోవడం కోసం కూడా అన్ని విధాల భక్తులకు అనుకూలమైన వాతావరణాన్ని, అనుకూలమైన పరిస్థితులను, అనుకూలమైన సౌకర్యాలు కలిగించడం కోసం తప్పకుండా కృషి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి దేవాలయాలకు చాలా ప్రాశస్త్యం వచ్చింది.
చాలా మంది భక్తులు దర్శించుకోవడం కోసం సౌకర్యాలు కూడా వచ్చినాయి. మరి అదేవిధంగా ఏడుపాయలో కూడా మరి రోడ్డు వ్యవస్థ కానీ అదేవిధంగా కనీస సౌకర్యాలు మంచినీటి వ్యవస్థ కానీ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. మరి మొన్ననే అప్రోచ్ రోడ్ ఏదైతే రివైజ్ ఎస్టిమేషన్ ఉండేనో అది కూడా మంజూరైంది. ఇక్కడ నుండి మరి బుచ్చన్పల్లి సైడ్ వెళ్ళి అంటే నర్సాపూర్ సైడ్ వెళ్ళే రోడ్డు కూడా మనం బాగా చేసుకుంటా ఉన్నాం. బుచ్చన్పల్లి సైడ్ రోడ్డు కూడా బాగా చేసుకుంటా ఉన్నాం. తొందరలోనే దాన్ని కూడా కంప్లీట్గా పూర్తి చేస్తాం. బ్రిడ్జిని కూడా మన వాడుకలోకి తీసుకొచ్చుకుంటాం. అక్కడ నుండి వచ్చే భక్తులకు కూడా సౌకర్యాన్ని కల్పించే విధంగా ఉంటాం. ఎందుకంటే మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుండి కూడా భక్తులు చాలా మంది వస్తారు. ఆ వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా చాలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2014 నుండి కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అదే విధానం కొనసాగిస్తూ శివరాత్రికి గొప్పగా పండుగను జరుపుకునే విధంగా అందరూ తీసుకొస్తాం. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో వైసీపీ పాత్ర ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితిలో విశాఖలో ప్రజలకు, కార్మికులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. విజయసాయిరెడ్డిని విశాఖ నుంచి తరిమి కొట్టాలని, పోస్కో కంపెనీతో కలిసి జగన్ చేసుకున్న డీల్ బయటపడకుండా ఉండదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్లానింగ్ అంతా మీ స్కెచ్ ప్రకారమే జరుగుతోందని చెప్పారు. స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రాజ్యసభ సాక్షిగా బయటపెట్టారని, విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొనే అర్హత వైసీపీ నేతలకు లేదని ఆరోపించారు. పక్కదారి పట్టించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎక్కడైనా ఆపాలి. ప్రజలందరూ కలిసికట్టుగా ఉద్యమాన్ని నడుపుతారు. రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తుత్తు లేఖలు రాయడం కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ బండారం బయట పడిపోయింది కాబట్టి మీ 28 మంది ఎంపీలు, 26 రాజ్యసభ సభ్యులు, 22 మంది పార్లమెంట్ సభ్యులు, 28 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు మీరు కానీ వెనక్కి తీసుకోకపోతే అని వెంటనే మీరు లేఖ రాయాలి. దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మా హక్కు. మిమ్మల్ని ఏం బతిలాడాల్సిన పని లేదు. ఎందుకంటే రాజ్యసభలో మీ బండారం బయటపడింది కాబట్టి మీరు తప్పకుండా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ ఎంపీలైనటువంటి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే బందరు పార్లమెంట్ సభ్యులు బాలాశౌరి గారు, వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్ అయినటువంటి ఛానల్లో ఇక దీని గురించి మేమేం చేయలేము, ఇది మా చేతులు దాటిపోయిందని చెప్పడం కూడా మనం చూసాం. దానికేం సమాధానం చెప్తారు? మీ ఎంపీలే మీ ఛానల్లో పోయిన బయట ఛానల్ అంటే మీరు రకరకాల పేర్లు పెట్టచ్చు. మీ సొంత ఛానల్లో మీ విషయం బట్ట బయలు చేశారు. 1997లో 8లో ఇదే ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తానంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి ఎర్రనాయుడు గారు ఈ ఒక ఆర్డర్ వేసి తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులందరినీ తీసుకొని వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి దాన్ని ఆఫ్ చేసిన మాట నిజమా కాదా చెప్పాలి. మీరు ప్రజలకు వివరించాలి. మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మేము ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజ్యసభలో చెప్పకముందే ఏపీలో పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. ఇప్పటికే చాలా చోట్ల ఫలితాలు వెలువడగా మిగిలిన చోట్ల కౌంటింగ్ పూర్తయింది. పార్టీ రహితంగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. టీడీపీ మద్దతుదారుల అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి మద్దతుదారులు అంతంతగా ప్రభావం చూపలేదు. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు తప్ప కౌంటింగ్ ప్రశాంతంగానే ముగిసింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో మెజారిటీ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలుపొందడంతో సంబరాలు చేసుకున్నారు ఆ పార్టీ నేతలంతా. ఇక ఫస్ట్ ఫేజ్ ఫలితాలు రావడంతో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద సెలబ్రేషన్స్ భారీ ఎత్తున జరిగాయి. మొత్తం సీట్లలో 90% పైగా గెలిచామంటున్నాయి వైసీపీ శ్రేణులు.
ఇక వైసీపీ ఆఫీస్ వద్ద బాణసంచా బ్యాండ్ బాజాతో సందడి చేశాయి. వైసీపీ నేతలు మాత్రమే కాక తమ పార్టీ మద్దతుదారులు కూడా చాలా చోట్ల విజయం సాధించారని కూడా సంబరాలు చేసుకున్నారు టీడీపీ శ్రేణులు. ఇక పార్టీల వారీగా ఎలా ఉన్నా తొలి దశ ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందిన అభ్యర్థులు మాత్రం సంబరాల్లో మునిగిపోయారు. హస్తీశ్వర్ని తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం విచ్చేశారు. అనంతరం ఎస్పీకి స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులతో సమీక్ష, బ్రహ్మోత్సవాలపై మహాశివరాత్రి ఏర్పాట్ల గురించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానంలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు మెరుగైన సేవలు, దర్శన భాగ్యం కలిగే విధంగా ఏర్పాట్లు నిర్వహించాలని తెలిపారు. ఇంకెంత ఇంప్రూవ్ చేయొచ్చు. సామాన్యుడికి దర్శనం భాగ్యం అనేది చాలా సింపుల్గా జరగాలి, ఎక్కువ మందికి జరగాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం అందరూ అనుకున్నదే మాట అది. సో కలెక్టర్ గారు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. సో దాన్ని ఎక్కువగా ఇన్సిస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా సహకరిస్తే ఇది మంచి ఉత్సవాల కింద ఉంటుంది. మనకి మీటింగ్ అండి. తర్వాత మనకి ఎలక్షన్ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ రివ్యూ చేసుకుని ఎప్పటికప్పుడు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అయిన తర్వాత, నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ చేసిన తర్వాత ఒక క్లియర్ బందోబస్తు యాక్టివిటీ మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఏపీలో రెండో దశ ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్ పరిధిలో పెనుమంట్ర మండలం గరువు గ్రామంలో బీజేపీ, జనసేన మద్దతుతో సర్పంచ్ అభ్యర్థి గన్నెపల్లి పుల్లాజీతో ఎన్నికల ప్రచారంలో నరసాపురం పార్లమెంట్ అచంట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చేగొండి సూర్యప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేగొండి సూర్యప్రకాష్ మాట్లాడుతూ జనసేన, బీజేపీ కలయికలతో బీజేపీ అభ్యర్థిని బలపరచమని, ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈరోజు ఆచంట నియోజకవర్గంలో పెనుమంట్ర మండలంలో పెనుమంట్ర గరువులో జనసేన పార్టీ తరఫున నేను ప్రచారం చేయడానికి ఇక్కడ రావడం జరిగిందండి. కొవ్వూరు డివిజన్ సంబంధించి సెకండ్ ఫేజ్లో జరిగే ఎలక్షన్స్లో ముఖ్యంగా మార్చేరు, పెనుమంట్ర గరువు అని కూడా మేమందరం కూడా బీజేపీ, మేము జనసేన మా రెండు మిత్రపక్షాలు కలిసి మాత్రమే మేము ప్రయాణం చేస్తున్నాం ఎలక్షన్స్లో. ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలుగా మేము భావించి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా పకడ్బందీగా మేము చేస్తున్నాం. బీజేపీ యొక్క సహకారంతో, వారి యొక్క ప్లానింగ్ తోటి, మా యొక్క క్యాడర్ తోటి కలిసి ప్రతి వార్డులోనూ కూడా మొత్తం ఈ పెనుమంట్ర మండలంలో అనేక గ్రామాల్లో మేము పోటీ ఉన్న అనేక గ్రామాల్లో మేము ఖచ్చితమైనటువంటి మెజార్టీతో గెలిపే ఉద్దేశంగా మేము ముందుకు దూసుకెళ్తున్నాం. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్లో కూడా జనసేన పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రంలో ముందుకు వచ్చిందో కూడా అనూహ్యమైన రీతిలో ముందుకు రావడం కూడా అందరూ చూసిన విషయం తెలుసు అందరికీ కూడా. అలాగే ఈ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్లో కూడా అంతకు మించి విజయావకాశాలతోటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఎన్నికల్లో
పోటీ చేస్తున్నటువంటి జనసేన బీజేపీ ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పెనుమంట్ర గరువు గ్రామ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నీ పోటీ చేస్తున్నందుకు, నన్ను బలపరిచినందుకు ముందుగా మా జనసేన పెద్దలు మన నర్సాపురం జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ చేగొండి ప్రకాష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారు ఇచ్చేసినందుకు కూడా వారికి నా హృదయపూర్వక నమస్సుమంజులు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క ఈ పెనుమంట్ర గరువు గ్రామ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని, మన గ్రామాన్ని అన్ని విధాలా కూడా ఒక ఆదర్శ గ్రామంగా, ఒక స్మార్ట్ విలేజ్గా చేయాలనే సత్సంకల్పంతో, దృఢ సంకల్పంతో నేను ఈరోజు మన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. నా యొక్క ఎన్నికల గుర్తు మంచం. ఓటర్ మహాశయులందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకునేది ఏంటంటే, మీ అందరూ కూడా నా యొక్క ఎన్నికల గుర్తైనటువంటి మంచం గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం సౌత్ సారవ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన జానకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత వెంకట్ విజయోత్సవ ర్యాలీలో గ్రామస్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు తమ యొక్క కృతజ్ఞతలు అని తెలిపారు. ఊరు అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ కోనపరెడ్డి యేసు, అడ్డంకి బ్రహ్మాజీ, వాస్కోరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 4వ దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శ్రీకాళహస్తి మండలం నందు తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు తనిఖీ నిర్వహించారు. అనంతరం 4వ దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శ్రీకాళహస్తి మండలంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నామినేషన్లు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఎస్టీలో మహిళా రిజర్వ్డ్ వచ్చింది వార్డు మెంబరు. అందుకోసం ఏంటంటే మా కాలనీకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కానీ ఏదైనా చేయాలనే ఒక ఉద్దేశంతో మేము వార్డు మెంబర్గా పోటీ చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తి మండలంలో నిన్న 10వ తారీఖు నుంచి నామినేషన్ల స్వీకరణ అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి వచ్చేసినటువంటి మీడియా మిత్రులు సోదరులకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న 35 పంచాయతీలకు గాను 16 సర్పంచ్ నామినేషన్స్, 286 వార్డ్స్ గాను 29 నామినేషన్స్ నిన్న 10వ తేదీ రావడం జరిగింది. ఈరోజు 11వ తారీఖున ప్రజల యొక్క సెంటిమెంట్ బాగుందని చెప్పేసి, అమావాస్య కావడంతో సెంటిమెంట్ బాగుందని చెప్పేసి
మార్నింగ్ 10:30 నుంచే పెద్ద ఎత్తున ప్రతి ఒక్క పంచాయతీ రాచుకునే గ్రామ పంచాయతీకి సర్పంచ్ నామినేషన్ వేయడానికి వచ్చాను. గత కొన్ని సంవత్సరాలుగా రాచుకునేరు గ్రామంలో ఎదుగుదలకు లేకుండా ఉండింది. ఇప్పుడు మేము వచ్చి దాన్ని కొంచెం బాగా చేద్దామనేసి వచ్చున్నాము. కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందేలా చేయాలని చూస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి అర్బన్ డిస్ట్రిక్ట్ విధులు తీసుకున్న తర్వాత ఈరోజు ఫస్ట్ టైం శ్రీకాళహస్తి కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఫేజ్ 4లో మనకి మిగిలిన మండలాల్లో అంటే తిరుపతి అర్బన్ డిస్ట్రిక్ట్ వరకు మనం కన్సిడర్ చేస్తే సుమారు 7 మండలాల్లో ఇప్పుడు నామినేషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ నామినేషన్స్ సెకండ్ డే జరుగుతూ ఉంది. ఇప్పటివరకు అంతా ప్రశాంతంగా జరిగింది. ప్రతి దగ్గర కూడా ఫోర్స్ని తర్వాత ఆఫీసర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. చాలా సర్వీలెన్స్ కూడా పక్కాగా జరుగుతూ ఉంది. గస్తీ పూర్తిగా ఏర్పాటు చేశాము. సో ఎక్కడ కూడా ఎటువంటి కంప్లైంట్ వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వడం, దానికి నివృత్తి చేయడం కూడా చేస్తూ ఉన్నాము. ఎవరికి అనుమానాలు అవసరం లేదు. ఏవైనా అనుమానాలు వచ్చినప్పుడు దానికి క్లారిఫికేషన్ తీసుకోవడం మంచిది, అంతేగాని గొడవ చేయడం లేకపోతే ఇబ్బంది పరిస్థితుల్లోకి తీసుకెళ్ళడం అనేది మంచిది కాదు. దయచేసి అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని భంగం కలిగించే విధంగా చేయకూడదని మనవి. సో ఎవరైనా కావాలని అవాంఛనీయ సంఘటనలు సృష్టించినా లేకపోతే స్వచ్ఛమైన వాతావరణాన్ని పాడు చేసినా సరే తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇప్పటివరకు పబ్లిక్గా తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఓడియా క్యాంప్ నుండి ఉత్తరప్రదేశ్ కంటైనర్లో తరలిస్తున్న గంజాయిని మోతుగూడెం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 27 లక్షలు విలువ చేసే 900 కేజీల గంజాయిని సీజ్ చేసి 2 వ్యక్తులను మోతుగూడెం పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 30న కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ శివార్లో ఎర్రోళ్ల స్వామిగౌడ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్వామిగౌడ్ను హత్య చేసింది బిక్కనూరు మండలం కాచేపూర్కు చెందిన హన్మగౌడ్గా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కొన్ని రోజుల క్రితం నిందితుడు బెయిల్పై విడుదలయ్యాడు. కేసు విచారణలో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే చంపేస్తానని మృతుని భార్య స్వప్నతో పాటు బంధువులను హన్యగౌడ్ బెదిరిస్తున్నాడని స్వప్న పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా మృతుని భార్య స్వప్నని పెళ్లి చేసుకుని 50 లక్షలు ఇస్తామంటూ నిందితుడు వేధిస్తున్నట్లు పేర్కొంది. హన్మగౌడ్ వల్ల తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేసిన మృతుడి భార్య స్వప్న హన్మగౌడ్ను జైల్లోనే ఉంచాలని ఎస్పీని వేడుకుంది. ముత్యంపేట నా భర్తను కాచేపూర్ హన్మగౌడ్ చంపి మళ్ళీ నేను చంపలేను, నన్ను బలవంతంగా పోలీసులు ఒప్పించారని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టిండంట. పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు డిఎస్పీ ఎంక్వైరీకి వస్తే నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి, చెప్పకపోతే వాళ్ళంతా కూడా చూస్తా, ఎంతమందిని చంపినా నాకు ఒకటే కేసు అని బెదిరిస్తుడు. ఇంకా అందరికి ఊర్లందరికీ ఫోన్లు చేసుకుంటా ఆమె నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్తే 50 లక్షల ఆస్తి సగం ఆస్తి 50 లక్షల డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకొని నా పిల్లల్లా చూసుకుంటా వాళ్ళని అని చెప్పేసి ఊర్లందరికి ఫోన్లు చేసుకుంటా రచ్చ చేస్తుండు. దీని మీద ఎక్కడైనా ఫిర్యాదు చేసిందా? పోలీస్ స్టేషన్లో కామారెడ్డిలో ఎస్పీ దగ్గర ఇచ్చేసినాము, ఇక్కడ దోమకొండలో కూడా ఇచ్చేసినాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ మేయర్ పీఠం గులాబీదే, తొలిసారి 2 మహిళల సారథ్యం.
భాగ్యనగర వైభవాన్ని మరింత పెంచాలి టీఆర్ఎస్ కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్. విశాఖలో ప్రజలకు కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో వైసీపీ పాత్ర ఉందన్న ఎమ్మెల్సీ బుద్దా. ఏపీలో మొదటి దశ ఎన్నికల్లో వైసీపీ సత్తా. తాడేపల్లి వైసీపీ కార్యాలయం వద్ద సంబరాలు. శ్రీకాళహస్తిలో ప్రశాంతంగా నామినేషన్లు జరుగుతున్నాయి. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన తిరుపతి అర్బన్ ఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.